ఆఫీస్ కూడా నీకు నచ్చినట్టే డిజైన్ చేయించాను. ఏంట్రా ఎట్లాగా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? అన్నయ్య కనిపించట్లేదని అందరూ కంగారు పడుతుంటే ఈ టైంలో ఆఫీసు సీఈఓ అంటారు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పెద్దనాన్న, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎక్స్ట్రా ఫోర్స్ వాడమని డిఐజీని పర్సనల్ రిక్వెస్ట్ చేశాను. అన్నయ్య ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుంది. మీరేం కంగారు పడకండి. విక్రమ్, అది చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఫ్లైట్ దిగి ఇంటికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? పెద్దనాన్న, ఆనంద్ మీకున్న ఒకే ఒక కొడుకు, నాకున్న ఒకే ఒక్క అన్నయ్య. నేను ఇంటికి రావడం కన్నా అన్నయ్య ఇంటికి రావడమే ఇంపార్టెంట్. అయ్యో, దొంగ సచ్చినోళ్ళు నా కొడుకుని చంపేద్దాం అనుకున్నారా? ఆ చెమ్మడిపోను. ఊరుకో దేవకి. తల మీద కొట్టి మార్చురీలో పడేస్తే ఎలా బయటపడ్డావురా? ఆ మార్చురీ ఉన్న హాస్పిటల్ చక్రవర్తి గారి చార్టీస్తో నడుస్తుంది. లాస్ట్ మినిట్ లో నన్ను గుర్తుపట్టి వాళ్ళే సేవ్ చేశారు.